ఇక మానవుని యొక్క మరణ ముప్పును అంచనా వేసేందుకు మరొక పద్ధతి కూడా అమల్లోకి వచ్చింది. సో, మనము కూర్చొని లేచే సామర్థ్యంపై కూడా మరణ ముప్పును అధ్యయనం చేయొచ్చు, అంచనా వేయొచ్చు అనేటటువంటి ఒక విషయాన్ని కనుగొనడం జరిగింది. మరి ఏంటో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. కూర్చొని లేచే సామర్థ్యంపై ఆధారపడి మరణ ముప్పును అంచనా వేస్తున్నారు. సిట్టింగ్ రైజింగ్ టెస్ట్ ఎస్ఆర్‌టి అంటాము. ద్వారా ఈ యొక్క మరణ ప్రమాదాన్ని అంచనా వేసేటటువంటి అవకాశం ఉందని ఒక అధ్యయనంలో తేలడం జరిగింది. మరి ఎవరు చేశారు ఈ యొక్క అధ్యయనం అంటే బ్రెజిల్ పరిశోధక బృందం ఏదైతే ఉందో 46-75 ఏళ్ల మధ్య వయసు గల ఉన్నటువంటి 4300 మందిపై 12 ఏళ్ల పాటు ఈ అధ్యయనం నిర్వహించింది. నేలపై కూర్చొని మోకాలితోనో లేదా ఇతరుల సహాయము తీసుకునే వారు స్కోరు తక్కువగా మరణముప్పు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉందని నిర్ధారించారు. అంటే నేలపై మనం కూర్చున్న తర్వాత అంటే మనం మామూలుగా నేలపై కూర్చుంటాం కదా! కూర్చున్నప్పుడు మామూలుగా మనం లేసేటప్పుడు తిన్న తర్వాతనో లేకపోతే మామూలుగా కూర్చున్నప్పుడు ఎలా లేస్తాము? నేలపై చేతులు తాకి లేస్తాము. లేదంటే ఇతరుల సహాయం తీసుకుంటాం. లేకపోతే ఒక చైర్ సహాయము, టేబుల్ సహాయము తీసుకొని లేస్తుంటాం. కానీ ఎవరైతే ఎటువంటి సహాయం లేకుండా అలాగే పైకి లేస్తారో వాళ్ళకి మరణ ముప్పు తక్కువగా ఉందని ఈ అధ్యయనం చెప్తుంది. ఓకేనా? సో, అంటే వాళ్ళు ఫిట్‌గా ఉన్నారని అర్థం. సో, ఎవరైతే ఈ సహాయం తీసుకొని లేస్తుంటారో సో, వాళ్ళకి మరణ ముప్పు వీళ్ళకంటే కొంచెం ఎక్కువగా ఉంటుందని ఈ యొక్క అధ్యయనం అనేది తెలుపుతుంది. సో, ఈ అధ్యయనం ప్రకారం ఏంటి అంటే తక్కువ స్కోర్ ఉన్నవారి మరణం రేటు 42%. ఓకేనా? అంటే ఎవరైతే తక్కువ స్కోరు ఈ యొక్క మరణ రేటు అనేది తక్కువ స్కోర్ అంటే, తక్కువ స్కోరు అనంటే ఇతరులపై ఆధారపడడం, లేకపోతే తనకు తాను చేతులు బట్టి పైకి లేయడం ద్వారా వాళ్ళకి 42% మరణ ముప్పు అధికంగా ఉంటుంది. స్కోర్ ఎక్కువగా ఉన్నవారి రేటు కేవలం 3.7% మాత్రమే. చూడండి చాలా తక్కువ. చాలా హ్యూజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది మనకు. నియర్ బై మనకి ఒక 39-40% డిఫరెంట్ కనిపిస్తుంది. సో, ఎవరైతే ఎవరి సహాయం లేకుండా అలాగే నిటారుగా లేస్తారో వాళ్ళకి మరణ ముప్పు కేవలం 3.7% ఉన్నట్టు మనకు అధ్యయనం తెలుపుతుంది. మరి అదేవిధంగా గుండె జబ్బులు, సహజ మరణాలకు తక్కువ స్కోర్ ఉన్నవాళ్ళు అంటే ఈ యొక్క ఎవరైతే నేలపై తాకి సహాయం తీసుకొని లేస్తారో వాళ్ళకి ఇదివరకే గుండె జబ్బులు గానీ, ఏదైనా నొప్పులు గానీ, ఏదన్నా ఇతర కారణాల ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి జబ్బులు ఉన్న వారిలో మరి మరణ ముప్పు ఇంకా అధికంగా ఉంది అనేటటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. చూడు 500-300% వరకు అధిక ప్రమాదం ఉన్నట్లు గుర్తించారు. ఓకేనా? సో, కాబట్టి మనం రోజువారీ కేవలం ఉద్యోగాలు మనం రోజువారీగా ఎట్లయితే మనము ఒక టిఫిన్ చేస్తామో, ఎట్లయితే మనం ఒక జాబ్‌కెళ్తామో దీన్ని కూడా ఈ యొక్క మనం శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం కూడా మనకొక జాబ్, ఒక ఉద్యోగంగానే పరిగణించాలి. దానివల్ల ఏంటి అంటే మనకు మరణ ముప్పు తగ్గించుకోవచ్చు. మనకొచ్చే జబ్బులు కూడా తగ్గించుకోవచ్చు. సో, ఇది నేనే కాదు చాలామంది చెప్తుంటారు మీకు. అసలు ఎంతమంది డాక్టర్లు చెప్తుంటారు చాలామంది. సో, మరణ ముప్పు తగ్గించుకునేందుకు వ్యాయామం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా పొద్దున లేదా సాయంత్రం 1 గంట, 2 గంటలు ఈ యొక్క వ్యాయామానికి కేటాయించినట్లయితే ఈ యొక్క మరణ ముప్పుని మనం కూడా తగ్గించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా?